ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారింది. గతంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టి ఆ ప్రాంతంలోనే బస్ డిపోను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎవరైనా ఈ బస్టాండ్ నుంచి రాకపోకలు సాగించేవారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనే భావంతో పట్టణంలో సురక్ష బస్టాండ్ ఆధునీకరించారు. డిపోకే పరిమితమైన ఆ ప్రాంతం నుండి ప్రజలు రాకపోకలు సాగించాలంటే తప్పనిసరిగా ఇతర ప్రాంతాలను ఆశ్రయించాల్సి వస్తోంది. గత కొంతకాలంగా చెట్లు చేమలతో బురదమయంగా మారి శిథిలావస్థకు చేరిన బస్టాండ్ భవనాలపై స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బస్టాండ్ నుంచి నిత్యం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, శ్రీశైలం, వరంగల్, గోదావరి, భూపాలపల్లి వంటి ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి ఉద్యోగులు ఈ ప్రాంతంలోని కార్యాలయాల్లో డ్యూటీలు చేసేందుకు వచ్చి వెళ్తూ ఉంటారు. గత ప్రభుత్వం ఈ బస్టాండ్ నిర్మాణానికి నిధులు కేటాయించింది. బస్టాండ్ నిర్మాణానికి డిఎంఎఫ్ నిధుల నుంచి 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. త్వరలోనే బస్టాండ్ రూపురేఖలు మారుతాయని అనుకున్నారు. కానీ పనుల్లో అడుగు ముందుకు పడలేదు. అది ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. బస్టాండ్ డిపో సమీపంలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మనుగూరు డీఎస్పీ కార్యాలయం, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయం, వ్యవసాయ, ఐకేపీ కార్యాలయాలతో పాటు సహకార సంఘ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. అలాగే ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఇక్కడే ఉన్నాయి. నిత్యం కార్యాలయాలకు వచ్చే సుదూర ప్రాంత ప్రజలు బస్టాండ్ నుండి, అంబేద్కర్ సెంటర్ నుండి కాలినడకన రావాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే సొంత వాహనాలు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రజలకు మెరుగైన సేవలు చేయడానికై ఈ నియోజకవర్గ ప్రజలు తమని గెలిపించుకున్నది. ఆ విషయాన్ని ఒక్కసారి గమనించుకొని ప్రజలకు మేలు కలిగే విధంగా ఈ బస్ డిపోను అభివృద్ధి చేయాలి. ఆ పాత బస్టాండుని మినీ బస్టాండ్గా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీ బస్సులు సైతం భద్రాచలం నుండి వచ్చేవన్నీ హనుమాన్ టెంపుల్, అంబేద్కర్ సెంటర్, సురక్ష బస్టాండ్ మీదుగా ఏటూరు నాగారం, వరంగల్ వైపు వెళ్తున్నాయి. వరంగల్ నుంచి వచ్చే బస్సులు ప్రయాణికులను సురక్ష బస్టాండ్ దగ్గర దింపి అంబేద్కర్ సెంటర్ మీదుగా కొత్తగూడెం, భద్రాచలం వెళ్తున్నాయి. దీంతో తీవ్ర అసౌకర్యంగా ఉంటుందంటూ పలువురు ప్రజా సంఘాలు చెబుతున్నాయి. డైలీ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. సురక్ష బస్టాండ్ దగ్గర బస్సు దిగిన కళాశాల విద్యార్థులు కాలినడకన సుమారు 2 కిలోమీటర్లు నడిచి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉచిత బస్ సౌకర్యం కల్పించినా విద్యార్థినులకు ఇక్కట్లు తప్పటం లేదు. డిపో బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ప్రయాణికులందరూ అంబేద్కర్ సెంటర్లోనే బస్సులను ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక పోలీస్ స్టేషన్, మండల ఆఫీస్ మరియు కాలేజీ వంటి అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నూతనంగా పెద్ద బస్టాండ్ను నిర్మించినట్లయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గతంలోనే నిధులు మంజూరై ఉన్నటువంటి ఆ బస్టాండ్ను వెంటనే నిర్మించాలని స్థానిక ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. డిపోని తక్షణమే ఆధునీకరణ చేసి బస్టాండ్గా చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని, ఈ ప్రాంతానికి ఎక్కువ మేలు జరుగుతుందని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా ఉన్నతమైన అధికారులు కూడా దీన్ని ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో నూతన బస్టాండ్ నిర్మాణం నిధులు కేటాయించి కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. స్థానిక నాయకులు బస్టాండ్ నిర్మాణానికి చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో నెలకొన్న రవాణా వ్యవస్థ సమస్యను పరిష్కరించాలని అంటున్నారు ప్రజలు.